పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాలాల ఐక్యవేదిక అధ్యక్షుడు కాకిలేటి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఉండి కైకలూరు చెరుకువాడలో దళితులపై అగ్రకులస్తుల దాడులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర దళిత సంఘాల అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, దళిత నాయకులు పాల్గొని దాడులు, పాస్టర్లపై దౌర్జన్యాలను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అన్ని దళిత సంఘాలు కలిసి అమరావతిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎందుకంటే మొన్న కైకిల్లో చూసా, అదేవిధంగా చెరుకోడ గ్రామంలో చూసా, అదే పావులబోరిలో చూసాం శ్మశాన వాటి కోసం. అదేవిధంగా మన ఉండిలో కూడా కొంతమంది దళితులను కూడా తొలగించారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ ప్రభుత్వం కేవలం దళితుల్ని రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దళితులపై దాడులు ఆపడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే దళితులపై దాడులు చేస్తున్నారో వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని మా దళితులందరూ కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ దళితులపై ఇంకా దాడులు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మేము దళిత సంఘాలను కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వంగా ఉద్యమం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ యొక్క రాజ్యాంగానికి మీరు అమలు చేస్తే భవిష్యత్తులో మీకు ఆంధ్రప్రదేశ్లో దళిత సత్తా ఏంటో చూపిస్తే మీకు తగిన గుణపడని తెలుస్తుందని, ఇకనైనా ఇటువంటి దాడులు పాల్పడగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా ద్వారా మీకు డిమాండ్ చేస్తాం. నరసాపురం పట్టణంలో దళిత క్రైస్తవుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి పెద్దలు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల్లో దళితులపైన, దళిత క్రైస్తవులపైన విపరీతమైన దాడులు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరి ఇటీవల మనం చూసుకున్న